అందరికీ నమస్తే. మన డైరీ ఫామ్కి స్వాగతం. చాలా రోజులైతుంది వీడియో లేక. వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఒక 1 వీక్ అవుతుంది మన ఛానల్లో వీడియోలు రావట్లేదని ఒకటి. రెండవది గేదెల యొక్క రేట్ల అప్డేట్స్. మీ అందరికీ అనుకున్న విధంగానే రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. కానీ ఇదే అదనుగా కొంతమంది మరిగా గేదెలను ఇప్పించడం స్టార్ట్ చేసారు. ఎవరి దగ్గరైనా గేదెలు కొనుక్కోండి, ఇప్పించిన వాళ్ళ గురించి మనం మాట్లాడట్లేదు. మీకు ఎవరైతే గేదెని తీసుకొచ్చి మన షెడ్లో పెట్టి వాటిని జాగ్రత్త చేసి ఒక పాల గ్యారెంటీతో ఎవరైతే ఇస్తారో వాళ్ళ దగ్గరనే గేదెలు కొనండి. యూట్యూబ్లో వీడియోలు పెట్టేసి గుజరాత్ తీసుకెళ్ళి అక్కడ మీ గేదెలు ఎక్కించేసిన తర్వాత ఇంకా వాళ్ళ పని అయిపోతుంది. ఆ తర్వాత మీ కష్టాలు దేవుడికి తప్ప ఎవరికి చెప్పుకోలేరు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి 5-10 వేలు తక్కువకు వస్తున్నాయని చెప్పేసి అక్కడ దాకా వెళ్తున్న వాళ్ళకి చెప్తున్న విషయం, తెచ్చుకోండి పర్వాలేదు. కానీ ఎవరు గేదెలు ఇప్పించినా ఎవరు తెచ్చుకున్నా మీకు అష్యూర్ ఇచ్చేవాళ్ళు అంటే గ్యారంటీ ఇచ్చే వాళ్ళ దగ్గరనే తీసుకోండి. లేకపోతే ఈరోజు కాకపోయినా నెల, 2 నెలలు, 3 నెలల తర్వాత మీకు మొత్తం అర్థమైపోతుంది. ఆ తర్వాత ఇప్పించినోడు మీ దగ్గర ఉండడు, తీసుకున్నోడు మీ దగ్గర ఉండడు. జాగ్రత్తగా గేదెలు కొనుక్కోండి. లేకపోతే దందాలోకి రాకండి తెలియకపోతే. ఎందుకు చెప్తున్నా అంటే 3 విషయాలు నేను చూశాను. ఒకటి, కుట్టి, అది నిజామాబాద్ నుంచి శనగ కుట్టి, కంది కుట్టి వస్తుంటుంది, మీకు తెలుసు. దాని రేట్ వచ్చేసి వాడేదో వీడియో పంపించగానే వీడియోలో డబ్బులు తీసుకొని ఇట్లా 7 రూపాయల కిలో, 8 రూపాయల కిలో అని వీడియోలు చూశాను నేను. అది 7 రూపాయలు లేనే లేదు, 5 రూపాయల 50 పైసలకు నా ఫామ్లో నేను కాల్ చేయించుకున్నాను. అదే నిజామాబాద్ కంది కుట్టి. మరి ఇది ఏది చెప్తే అది ప్రచారం చేయడానికే నా ఛానల్స్ ఉన్నవి. నిజాలు చూసుకోరా మీరు? రేట్లు అడగరా? ఎలా చెప్తే అలా వేసుకుంటూ పోతుండండి యూట్యూబుల్లో. అది విని మా రైతులు సంగనాకపోతున్నారు ఇక్కడ. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మీరు తినే మెతుకులు మీ నోట్లోకి వెళ్ళేటట్టయినా పని చేయండి దయచేసి. లేకపోతే ఎందుకు ఇది? మిమ్మల్నే నమ్ముకున్న రైతులు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఛానల్ మాకు నిజాలు చెప్తుంది, ఎక్కడున్న ఇన్ఫర్మేషన్ ఇస్తుందని. అది నిలబెట్టుకోండి కొంచెం. లేకపోతే మీకు ఏది చెప్తే అది చేస్తామంటే ఎవడో వీడియో తీసి పంపిస్తాడు, తక్కువ ధరలో గేదెలు, 80 నుంచే గేదెలు, 90 నుంచే గేదెలు, అయిపోయింది. మీరు పెట్టగానే మీ అభిమాని, మీ సబ్స్క్రైబర్ చాలా ప్రేమతోని అక్కడికి వెళ్ళి గేదెలు కొనుక్కున్న తర్వాత మీరు కనపడు, వాడు కనపడు. ఎందుకు ఇలా చేస్తున్నారు? దయచేసి కొంచెం మానవత్వంతో ఆలోచించండి. ఛానల్స్కే చెప్తున్నాను నేను. కాబట్టి దయచేసి నిజాలు చెప్పండి, క్రాస్ చెక్ చేసుకోండి. వాడు కుట్టి రేట్ చెప్పగానే మీరు ఆ రేట్ చెప్పేస్తారు. మరి అది నిజంగా ఉందా లేదా తెలుసుకోండి. తెలుసుకొని ప్రచారం చేయండి దయచేసి. ఏ యూట్యూబర్ అయినా ఎవరైనా రైతులకి ఇన్ఫర్మేషన్, గుడ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. తర్వాత భరోసా ఇవ్వండి. గేదెలు ఇప్పగానే మీరు తీసుకునే కమిషన్ మీ జేబులో వేసుకొని వాడు హైదరాబాద్ వెళ్ళిన తర్వాత వాడు ఏమన్నా ఎట్లా పోని అంటే రైతులు నాశనమయ్యేది. ఇట్లా కాకపోతే ఎలా జరుగుతుంది చెప్పండి? కాబట్టి జాగ్రత్తగా చేయండి దయచేసి. మీ అందరికీ ఇది నా రిక్వెస్ట్.